కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపట్టింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాహుల్ గాంధీ పైన ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో వారందరూ దిష్టి బొమ్మలు కూడా దగ్నం చేస్తుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే రాహుల్ గాంధీ పైన ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న వ్యక్తులపైన వారందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, అలాగే పిసిసి మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీ వి హనుమంతరావు వీళ్ళంతా కూడా ఆందోళన అయితే చేపట్టారు. ప్రస్తుతం మనతో వి హనుమంతరావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి ఈ మధ్యకాలంలో చూసుకుంటే బీజేపీ వాళ్ళు కానీ చాలా మంది రాహుల్ గాంధీ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఏంటి అసలు ఎందుకు? రాహుల్ గాంధీ మీద వాళ్లకు ఆయన ఇమేజ్ పెరుగుతుందని దెబ్బ కొట్టడానికి ఆయన రిజర్వేషన్ వద్దంటున్నాడు. ఆయన నోటికి వచ్చినట్టు తిట్టడం, ఓడు నాలుక తీస్తా అంటాడు, ఓడేమో మీకు డ్రగ్స్ అలవాటు ఉన్నదంటే, ఒకడేమో ఆయన టెర్రరిస్ట్ అంటాడు. టెర్రరిస్ట్ వల్లనే వాళ్ళ ఫాదర్ చనిపోయిందా లేదా? రాహుల్ గాంధీ ఫాదర్ ఎవరు? రాజీవ్ గాంధీ. వాడు ఆయన టెర్రరిస్ట్లనే చచ్చిపోయాడు. ఇలాంటి భాష మాట్లాడొద్దని పోలీసులకు కంప్లైంట్ చేస్తే నేను నిన్న కంగనా రావు ఇది ఆయన మీద ఆల్రెడీ నేను ఇచ్చిన లెటర్. ఎవరికి? అంబర్పేట పోలీస్ కంగనా రావు ఏమన్నది? రాహుల్ గాంధీ చెత్త, రాహుల్ గాంధీకి డ్రగ్స్ అలవాటు ఉన్నది అని చెప్పిండు. కనుక కేసులు పెడితేనే తెలియకుండా ప్రజలు అసహించుకుంటున్నారు. రోజు నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాదు. అది పద్ధతి కాదు. ఆయన ఒక అపోజిషన్ లీడర్. వాట్ ఎవర్ ది రెస్పెక్ట్ ఆఫ్ నరేంద్ర మోడీ ఉందో యాజ్ అ ప్రధానమంత్రి, ఈయన అపోజిషన్ లీడర్, ఇండియా కూటమికి లీడర్ని తిడుతుంటే ఆయన చెప్పాలి కదా వాళ్ళ మంత్రులకు. లేకుంటే ఇదే అనవాయితీ అవుతుంది. మేము కూడా తిట్టగలుగుతాం, కానీ ప్రధానమంత్రి హోదాకు మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. వీళ్ళేమో అపోజిషన్ లీడర్కు హోదాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అది పైన. అయితే చాలా మంది నేతలు కూడా రాహుల్ గాంధీని చంపేయాలి, వాళ్ళ తాతమ్మకు పట్టిన గతి అంటే ఇందిరాగాంధీకి పట్టిన గతి పట్టిద్ది, పట్టాలి అని చెప్పి అంటాం. కొంతమంది ఏమో రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అంటాం, కొంతమంది ఏమో నాలుగు కోయాలంటాం. మొదటి నుంచి కూడా నెహ్రూ, ఇందిరాగాంధీ హిస్టరీని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు? ఇక్కడ తెలంగాణలో సాయుధ పోరాటం మీరేడు ఉన్నారా? ఎప్పుడు నిజంగా కొట్లాడింది కాంగ్రెస్, కమ్యూనిస్టులు. వాళ్ళు లేనే లేరు. ఇవాళ వాళ్ళు నిన్న వచ్చిండు కదా ఆయన ఎవరు? అమిత్ షా వస్తాడు. ఎందుకు రాలే? ఆయనకు తెలిసిపోయింది వీళ్ళు ఎవరు లేరని, అందుకుంటే రాలే. వీళ్ళు ఊకేనన్నా దాన్ని పబ్లిసిటీ తీసుకుంటున్నారు అనేది పాయింట్. అయితే రాహుల్ గాంధీ విదేశాల్లో భారతదేశం పైన కానీ బీజేపీ పైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, అందుకనే వీళ్ళంతా చేస్తున్నారు. ఆయన ఇండైరెక్ట్ ఏమన్నాడంటే, గతంలో మీకు తెలుసు కదా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చర్చిల మీద అటాక్ చేసిరా లేదా, రెచ్చగొడుతున్నారు అని చెప్పిండు. వాళ్ళకి దేశభక్తి లేదన్నారు. దాన్ని వీళ్ళు మల్పేం చేస్తున్నారు. రాజీవ్ గాంధీ మమ్మల్ని ఇన్సల్ట్ చేసిండ్రు అని సిక్కులను ఎగిరేస్తుండ్రు. ఇంకో దిక్కు ఏం చేస్తున్నారు? తెలంగాణలో మేమే తెచ్చినామంటుండ్రు. వాళ్ళకి ఎక్కడేం దొక్కలేదు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత ఆయన ఇమేజ్ పెరిగింది. క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నతో దేశంలో 10 ఏళ్ళు నువ్వు ప్రధానమంత్రిలో క్యాస్ట్ వైజ్, నేను ఓబీసీ 3 సార్లు కలిసిన. మా ఓబీసీలకు సెపరేట్ మినిస్ట్రీ అన్న క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయమన్నా, నువ్వు చేయలే. కనుక దాని గురించి ఇవన్నీ చేస్తున్నారు అనేది నా ఉద్దేశం. అయితే రాహుల్ గాంధీ మీద ఇలాంటి కామెంట్స్ చేస్తున్న వారికి మీరు ఏం చెప్తారు? తర్వాత ఏం చేయబోతున్నారు? ఇలాంటి భాష మాట్లాడుతుంటే తప్పనిసరిగా స్ట్రిక్ట్ ఆయన కూడా తన పార్లమెంట్ మెంబర్లకు చెప్పాలి, ఇంకా ఇలాంటి భాష మాట్లాడొద్దని చెప్పాలి. లేకపోతే మా అటువంటి వాళ్ళకు కూడా ఏది కామన్ పీపుల్ నవ్వుతున్నారు. ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు కట్టుకోలే లెక్క నాలుకేలు కోస్తున్నారు అంటున్నారు. కట్టుకోలే కోస్తారు కదా నాలుకే, కానీ మేకను కోసేది. ఒక ఎంపీ ఉండి నాలుకే కోస్తామనడం న్యాయమా? సంజయ్ గైక్వాడ్ తప్పు కదా. టెర్రరిస్ట్ అనేది తప్పుడు కదా. ఏదో విధంగా అన్పాపులర్ చేయాలి రాహుల్ గాంధీ. నేను చూస్తున్నాను, కానీ ఆయన ఎంత మీరు చెప్తుంటే అంత ఆయన ఇమేజ్ పెరుగుతుందని నేను అది. అయితే స్వయంగా ఒక కేంద్ర మంత్రి రాహుల్ గాంధీని అలా అంటాం, వాళ్ళ నాన్నమ్మలాగా రాహుల్ గాంధీని కూడా చంపేయాలి అని చెప్పి అంటాం. అంటే మోడీ క్యాబినెట్లో ఒక మంత్రిగా ఉన్నాడు, ఆ వ్యక్తి ఇలా అంటాం ఎలా చూస్తారంటే, మోడీ దీని వెనక మోడీ వ్యాఖ్యలు కావాలని మోడీ చేపిస్తున్నారు అనుకోవచ్చు. చూడండి, మోడీ ఏం లేదు. మోడీ ఇండైరెక్ట్ గా ఎక్కిస్తుండు, తిట్టుమంటుండు. ఎందుకంటే ఆయన ఇమేజ్ తగ్గిపోతుంది కదా, అందు గురించి రాహుల్ గాంధీ తిట్టుమంటున్నట్టు కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆయన ఏం మాట్లాడతలేడు. ఇలాంటి భాష మాట్లాడితే ఆపాలి కదా. ఇప్పుడు మా నాయకురాలకి సోనియా గాంధీ ఏదంటే తప్పు, హనుమంత్ యూ షుడ్ నాట్ టాక్ దిస్ లాంగ్వేజ్ అంటది. వీడు ఏమంటలేడు కదా, అది పాయింట్. అంటే మరి చివరిగా ఏం చేయబోతున్నారు అసలు? అంటే కంప్లైంట్ చేస్తాము. ఒకసారి 2-3 సార్లు వచ్చి వాడు 11 లక్షల రూపాయలు ఇనాం చేసిండు. నేనేమంటున్నాను, 11 సంవత్సరాలు జైల్లో పెడితే అప్పుడు లెక్క తెలుస్తుంది అనేది నా ఉద్దేశం. ఇది విహెచ్ అయితే చెప్తుంది. అయితే ఖచ్చితంగా తమ నాయకుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళందరిపైన కూడా ఇక్కడ హైదరాబాద్లో వివిధ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాము, వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతామని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా
ఆ కేంద్రంలో స్వయంగా ప్రధాని మోడీ కేబినెట్లో ఉన్న మంత్రి ఇలా మాట్లాడడం సరికాదు, కేవలం దీని వెనక మోడీ ఉండే ఇలా మాట్లాడిస్తున్నారు. గత కొంతకాలంగా చూసుకుంటే రాహుల్ గాంధీకి ప్రజల్లో ప్రజాదరణ పెరిగిపోతుంది. వీటన్నిటిని చూసి కూడా ఓరలేకపోతున్నారు. అందుకే వాళ్ళు ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడడం చేస్తున్నారని చెప్పి కూడా మాజీ ఎంపీ వి హనుమంతరావు అయితే అంటున్నారు.